హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతాప్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు ఒక మనం మంచి హిస్టారిక్ ప్లేస్కి వెళ్తున్నాము. సో ఎవరు లేరు రైడ్లో, నేను మా అన్న తప్పే. సో ఆ రైడ్ను ప్రగతి నగర్ లేక్ ఇక్కడ ఉన్నాము. సో విల్ స్టార్ట్ నౌ. విల్ బీ టైమ్ ఈజ్ ఆల్రెడీ 6:15 అయింది. బై రీచింగ్ బై 8:30కి అలా రీచ్ అయిపోతాము. ఇక్కడ నుంచి మనకు ఒక 80-85 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో హిస్టారిక్ ప్లేస్ అనేది చూసుకుందాం, ఓకేనా? కొత్త బస్సు ఉన్నట్టుంది, కనిపిస్తుంది. సన్ను కనిపించినట్టు కనిపిస్తుంది. సన్ అయితే రౌండ్గా భలే ఉంది. అది బ్రిడ్జ్ ఎక్కుతున్నాగా, బ్రిడ్జ్ ఎక్కి ఇంకా క్లియర్ వ్యూ ఉంటుంది సన్ది. భలే కనిపిస్తుంది సన్ అయితే రెడ్ కలర్లో. సో మనకు వచ్చేసి యాక్చువల్లీ హైదరాబాద్కి టువర్డ్స్ ఈస్ట్ వెళ్తున్నాము. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఎల్బీ నగర్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. సంతోష్ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నం వెళ్తున్నాము. సో చూద్దాము. నేనైతే ఇటు సింగరాజున్నాము. సో లెట్స్ టైం 7 ఇంకా అవ్వలేదు, దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. మేబీ 8 లోపు, ఇంకా 8 వరకు వెళ్ళిపోతాయి. 8 ముందు వెళ్ళిపోతాము. వచ్చేసి మనము ఇక్కడ నుంచి నేను తీసుకున్నా, మా అన్న నడుస్తుంది ఇప్పుడు దాకా. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. విలేజ్ మొత్తం వ్యూస్ అయితే అద్దరిపోయినాయి. వెళ్ళే రూట్లో మనకి విలేజ్ వ్యూస్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనకి 19 మినిట్స్ చూపిస్తుంది. ఇంకొక 9.5 కిలోమీటర్స్ చూపిస్తుంది మ్యాప్స్లో. సో వే వచ్చేసి మొత్తం విలేజెస్ మధ్యలో నుంచి ఉంది. మనకి మంచి మంచి వ్యూస్ అయితే దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ రానికి ట్రై చేయండి ఈ ఏరియాకి అయితే. సో ఇక్కడికి వెళ్తున్నా, నేను ఇంకా పేరు చెప్పలేదు కాబట్టి చెప్తున్నా. రచ్చకొండ ఫోర్ట్ ఇది. సో ఇది వన్ ఆఫ్ ద కాకతీయ రూల్ చేసిన ఏరియా. అండ్ ఫోర్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఫోర్ట్ అయితే అంత లేదు, కానీ ఏదైతే వేస్ ఉంటాయో ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి, ఏదైతే డోర్స్ ఉంటాయో ద్వారాలోనే అంటారు, అవి అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు అవే చూస్తాం. ఇంకా హిల్ పైన నుంచి ఒక వ్యూ ఉంటుంది, ఆ వ్యూ కోసం వెళ్తాం. రెండు కవర్ చేసుకున్నాం మంచిగా. అండ్ ఇందాక మనము ఇబ్రాహీంపట్నం రోడ్ నుంచి వచ్చాం కదా, దానికి సేమ్ ఆ రూట్ వచ్చేసి మనకి సాగర్ రోడ్ అని కూడా అంటారు. సో నాగార్జున సాగర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ అదే రూట్లో, అదే రూట్ వచ్చేసి మనకి సాగర్ రూట్ వచ్చేస్తుంది. నాగార్జున సాగర్కి మన సిటీ దాటిన తర్వాత 120 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది అదే సాగర్ రోడ్లో. సో మీకు రెండు కవర్ అయిపోతుంది ఒకటేసారి. వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వచ్చేసి రచ్చకొండ ఫోర్ట్ చూసుకొని, రచ్చకొండ ఫోర్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం రెండో ఎక్కేసామంటే విలేజెస్ అన్ని దాటేసి నాగార్జున సాగర్ కంప్లీట్ చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి ఒక డే మొత్తం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకు ఆ డేలో ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది రోడ్ వచ్చేసి చాలా నేరో ఉంది, చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు వాటర్ క్యారీ చేసుకోండి. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ ఏం అవైలబుల్ ఉండదు. ఇందాక వచ్చే విలేజెస్లో ఏదైతే టిఫిన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఫుడ్ తినేసి, లేకపోతే అక్కడ నుంచి వాటర్ కొనుక్కొని మీరు క్యారీ చేయండి. ఎందుకంటే మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ ఉండదు కాబట్టి, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు లోపల, మళ్ళీ ఇబ్బంది పడకూడదు. అందుకే ముందే మనము వాటర్ అండ్ ఫుడ్ క్యారీ చేసుకోవడం బెటర్.
అండ్ ఇది వచ్చేసి కొంచెం హైక్ కైండ్ ఆఫ్ ప్లేస్ కాబట్టి కొంచెం ఎక్కువ కొండలు ఎక్కుతాం కాబట్టి బెటర్ మీరు కొంచెం లైట్ ఫుడ్ తినేసి వెళ్ళండి. ఎందుకంటే హెవీ ఫుడ్ తిన్నారంటే మళ్ళీ పైకి ఎక్కడానికి బాగా ఆయాసం అనేది వస్తుంది. నేనైతే ఇప్పుడు తినలేదు, వ్యూ ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకుంటాను ఫుడ్. అదే ఎందుకంటే చెప్పాను కదా ఎక్కువ హైకింగ్ కాబట్టి కొంచెం హెల్తీ స్టమక్ తింటేనే బెటర్. వాటర్ అనేది క్యారీ చేసుకుంటాము, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాము, వాటర్ తెచ్చుకుంటాము. ఇప్పుడు దాకా అయితే ఏం స్టాప్ తీసుకోలేదు. అప్పటికి వెళ్ళిన డోర్ వేసేసి వచ్చారు. ఏంటి దసరా దావత్ వచ్చేటప్పుడు ముసలా మీరు ముసలాగే కనిపించలేరు. ఏంది ఇది ఎట్లా అందరు అంత బాగా ఇట్లా తప్పు కదా, ఇట్లా అడగద్దు కదా. ఏం లేవు ఏం లేదు దావట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? ఇట్లా చేయొద్దు కదా. ఎందుకు ఇట్లా చేస్తారు? రోజు ఇదే పని, రోజు ఇట్లానే చేస్తారు కదా. అందరి దగ్గర తీసుకుంటున్నారా? ఎట్లా కాదు, మీరు రోజు ఇదే పని. మీరు సరే అక్కడ ఉండండి, ఇస్తా. అందరు పంచుకోండి, అందరు పంచుకోండి. అందరు మీరు అందరూ ఆపారు కదా. మొత్తానికి ఎంట్రీ గేట్ కాడ వీళ్ళు చేసే హంగామా అయితే మామూలుగా లేదు. డోర్ కట్టంగా ఉండేసి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎంట్రీ గేట్. చూసారు కదా, ఇది స్టోన్, మొత్తం స్టోన్ స్కల్ప్చర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నోటీస్ ఉంది, దిస్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. దిస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ as ancient monument and notified as protected monument under Andhra Pradesh ancient historical monuments, archaeology sites and remains. సో మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర ఇట్లా అమౌంట్ తీసుకుంటున్నట్టున్నారు. సో ఎంట్రన్స్లో మీరు చూసుకోండి జాగ్రత్త. అండ్ చూడండి అసలు ఇది ఎట్లా ఉంది మొత్తం. ఇదైతే ఒక ఎంట్రీ గేట్. ఇది పైన కూడా మొత్తం ఆ కాలంలో కట్టింది. ఎట్లా ఉంది చూడండి అసలు. ఎందుకు వాళ్ళు తీసుకున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? అందరు పైసలు తీసుకునేటోళ్ళు ఉన్నారు. వచ్చేటప్పుడు ఇస్తుందా? రారా, వచ్చేటప్పుడు ఇస్తుందా? వచ్చేటప్పుడు ఇస్తా. ఎందుకు అడగవు? అడుగుతారు, అట్లనే అడుగుతారు. వచ్చేటప్పుడు ఇస్తా. రారా నువ్వు ఎక్కువ బండి. ఇక్కడ వచ్చేసి అయితే చూడండి అసలు డబ్బులు తీసుకొని ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. మీరైతే కేర్ఫుల్గా ఉండండి. స్టార్టింగ్లో లేడీస్ అయితే మరీ దారుణము, గేట్ మొత్తం క్లోజ్ చేసి అసలు లోపలికి వెళ్ళనీకంటే చేశారు. ఇక్కడేమో ఈయన సెక్యూరిటీ అంట, గేట్ వాడు పట్టుకొని కూర్చున్నాడు. సెక్యూరిటీ అంటుండగానే అలా ఏమి ఉండదు.
అంతా కొంచెం వచ్చేసి మీకు ఆఫ్ రోడింగ్ అనిపిస్తుంది. రూటు చూసుకొని వెళ్తూ ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళాలి రూట్లో. కార్లో అయితే 4 వీల్ కాబట్టి ఏమంత అనిపించదు. లేదా దారి లేదా? అండ్ సో వచ్చేసాం మనము. ఇక్కడ బైక్స్ అనేవి పార్క్ చేసుకున్నాము. కొంచెం వ్యూ చూస్తురా, మొత్తం ఎన్ని ఎటు చూసినా కొండలే. సో బైక్ అనేది ఇక్కడ పెట్టేసాము. సో బైక్స్ పెట్టిన కాడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. నాకు తెలిసి పైకి వెళ్ళాలి. స్టెప్స్ అయితే మామూలుగా లేవు. పైకి వెళ్ళేలోపు చచ్చిపోతే అన్నయ్య. సో ఇక్కడ ఒకటి డోర్ ఉంది చూడండి. మళ్ళీ ఆ కాలంలో కట్టిన పురాతనమైన ఫోర్ట్. ఇది ఒకసారి చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు అసలు. పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఇట్లా పెట్టారు. ఇది ఒక ఎంట్రీ వే. మళ్ళీ మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ఎంట్రీ వే చూసుకున్నాం కదా, అది మళ్ళీ ఇది ఒక ఎంట్రీ వే. ఓ ఇక్కడ వ్యూ బాగుంది. చిన్న లేక్ ఏదో ఉంది, వృత లోయ. వచ్చినాయి ఇందాక మనం డోర్ ఇచ్చాం కదా ఒకటి, అక్కడి నుంచి ఇట్లా వస్తే ఇంకా పైకి అమ్మా చాలా మెట్లు ఉన్నాయి. అయిపోయింది నా పని ఈరోజు. నేను మెట్లు ఎక్కలేక సావాలి. నాకు ఒక డౌటు, మీకు కూడా వచ్చే ఉండొచ్చు. నాకు తెలిసి రాజు మెట్లన్నీ ఎక్కడు కదా, రాజు పల్లకిలో కూర్చొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కుతారు. మోసేటోళ్ళకి దోల.
రాజు మంచిగా సుఖంగా అంతేనా? ఇక్కడ ఎవరో రాశారు ఇటువైపు అంట, నా వల్ల కావట్లేదు. ఒక 2 నిమిషాలు కూర్చుంటా. చెప్పా కదా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది, కష్టమే, తప్పదు, ఏం చేస్తాం. ఇంకా అలా ఉన్నాయి మెట్లు. సరే పోయి పద. కొండ పై వరకు ఉంటుంది. పద. ఏం కాదు, వెళ్ళేటప్పుడు తిందాం. ఓరి అప్ప, మళ్ళీ ఇదొక డోరా. ఇటు నుంచి ఉన్నట్టుంది మరి టేక్.